హాయ్ హలో వెల్కమ్ టు మార్క్ టీవీ. ముఖ్యంగా అందరికీ తెలంగాణ ప్రజలకు తెలంగాణ ప్రజానీకానికి కొట్లాడి ఎన్నో బలిదానాల మధ్య తెచ్చుకున్నటువంటి ఎంతో మంది యువత వాళ్ళ ప్రాణత్యాగాల ఫలంగా వచ్చినటువంటి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. అయితే మనందరికీ తెలుసు, రీసెంట్ గా జనసేన పార్టీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆ తెలంగాణలో హైదరాబాద్ లో తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప దీక్ష అని చెప్పి తెలంగాణకి సంబంధించినటువంటి సాధకులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వాళ్ళందరితో ఒక సభ ఏర్పాటు చేసుకున్నారు. తెలంగాణ గురించి, తెలంగాణ భావజాలం గురించి, తెలంగాణ పోరాట పటిమ గురించి ఏ స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర ప్రజలకి నూరి పోస్తున్నారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి సందర్భంలో ఆయన ఆంధ్రాలో పిఠాపురంలో ఆయన సొంత నియోజకవర్గంలో ఆవిర్భావ దినోత్సవం చేసిన రోజు కూడా మొట్టమొదటి స్టేజ్ ఎక్కగానే ఆయన మాట్లాడినటువంటి మాట మీరు ఒక్కసారి చూసుకుంటే అర్థమవుతుంది. తెలంగాణ పట్ల పవన్ కళ్యాణ్ గారికి ఎంత ప్రేమ ఉంది. నేను ఇంకా పార్టీ పెట్టడానికి, నేను రాజకీయాల్లోకి రావటానికి, మా అన్న ఫెయిల్యూర్ తర్వాత కూడా, రాజకీయ పార్టీ ఫెయిల్యూర్ అయిన తర్వాత కూడా నేను ముందుకు రావటానికి తెలంగాణ పోరాట పటిమనే, తెలంగాణ ఇచ్చినటువంటి ఆ స్ఫూర్తినే నాకు ఒక పార్టీ పెట్టి ఈ రోజు డిప్యూటీ సీఎం అయినా రేపు ఇంకొక స్థానానికి వెళ్ళినా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర గురించి ఏమన్నా తక్కువ చేసి మాట్లాడతారేమో, కానీ తెలంగాణ గురించి మాత్రం ఎప్పుడు కూడా ఆయన తక్కువ చేయలే, ఎప్పుడు కించపరచల. నాయకుల గురించి కొంతమంది గురించి మాట్లాడారే తప్ప తెలంగాణ సంస్కృతి గురించి, సాంప్రదాయాల గురించి, ఇక్కడ కట్టుబాట్ల గురించి, ఇక్కడ జానపదాల గురించి ఆయన సినిమాల్లో కావచ్చు, ఆయన స్టేజ్ మీద కావచ్చు, ఆయన ప్రసంగాల్లో కావచ్చు, ఎన్నో సందర్భాల్లో పాడుతూనే, చెబుతూనే, చూపిస్తూనే ఉన్నారు. అలాంటి వ్యక్తి ఈ రోజు జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఆ ఒక సభ ఏర్పాటు చేసుకుంటే పోలీసులు క్యాన్సిల్ చేశారు, రిజెక్ట్ చేశారు ఆ పర్మిషన్ ని. గత 5 రోజుల క్రితమే ఈ సభకి సంబంధించి పర్మిషన్ కోసం అప్లై చేసుకున్నారు. ఏర్పాట్లన్నీ కూడా నిన్న సాయంత్రానికి పూర్తి చేసుకున్నారు. వచ్చేస్తుందిలే, సాగుతుందిలే అనుకున్నారు. ఎందుకంటే రీసెంట్ గా మనందరికీ తెలుసు కొన్ని ఇష్యూస్ జరిగాయి. ఈ టైంలో కొంచెం జనసేన కూడా చాలా సీరియస్ గానే తీసుకుంది, మంచిగా జరుపుదాం అనేటువంటి ఆ భావనలో ఉంది. మంచి హైప్ కూడా వచ్చింది జనసేన పార్టీకి తెలంగాణలో. గతం కన్నా చాలా చాలా హై వచ్చింది. ప్రధాన పార్టీలకు ధీటుగా ఒక బలంగా, దానికి నిదర్శనంగా మీకు ఒకటి చెప్తాను. ఎందుకంటే నిన్న మొన్న ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడినటువంటి మాటలు మనం వింటే నాకు ఇప్పటి వరకు రానటువంటి వ్యూస్ కలెక్షన్, అంటే వచ్చేటువంటి ఆ వ్యూస్ ద్వారా వచ్చేటువంటి డబ్బులు కావచ్చు, ప్రచారం కావచ్చు, ఇప్పటి వరకు ఇంత స్థాయిలో రాలా, అంత జనసేన వల్ల వచ్చింది అని. అంటే అది నెగిటివ్ గానే పాజిటివ్ గానే ఆయన ఒక స్ట్రీమ్ లో ఉన్నారు, లైవ్ స్ట్రీమ్ లో. అంత ఆ రేంజ్ లో సోషల్ మీడియాలో ఆయన వైరల్ అవటం కదా, హైలైట్ అయ్యారు. దాని ద్వారా డబ్బులు కూడా వచ్చాయని ఆయన చెప్తున్నారు, నేను చెప్పింది కూడా కాదు. ఆ స్థాయిలో ఉందన్నమాట. అలాంటి ఈ టైంలో నిన్న సాయంత్రం, అంటే మనందరికీ తెలుసు తెలంగాణ హైకోర్టు హాలిడేస్ లో ఉంది. స్పెషల్ బెంచ్ కూడా సాయంత్రం 5 వరకే ఉంటది. ఇది కావాలనే 5 తర్వాత పోలీసులు పర్మిషన్ లేదు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారితో జనసేన పార్టీకి, అలాగే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఈ జరుగుతున్నటువంటి ఇష్యూల మధ్య మేము ఇవ్వలేము, మేము సెక్యూరిటీ కల్పించలేము. అలాగే అక్కడ పార్కింగ్ ఇష్యూ ఉంది. తెలంగాణకి సంబంధించినటువంటి ఆవిర్భావ దినోత్సవాలు చాలా చోట్ల చాలా మంది నాయకులు జరుపుకుంటారు. ఇవన్నిటికీ ఒకటేసారి ఇవ్వాలంటే కొంచెం కష్టం అవుతుంది అని చెప్పి ఇచ్చేశారు, క్యాన్సిల్ చేశారు. దీని మీద హైకోర్టుకు వెళ్లేటువంటి యోచనలో ఉన్నారు. నిన్న అవకాశం లేదు కాబట్టి ఈ రోజు వెళ్తారు. పర్మిషన్ ఇస్తారా లేదా అనేది నాకు తెలిసి అవకాశాలు అయితే ఉన్నాయి. హైకోర్టుకు వెళ్తే క్లియర్ గా చెప్పి జరిగినటువంటి పరిస్థితి మేము ముందే అప్లై చేసుకున్నామండి, కావాలనే కుట్రపూరితంగానే ఇక్కడ ఆపినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ జనసేన పార్టీ అధినేతని పవన్ కళ్యాణ్ గారిని ఒక కుట్రపూరితంగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కొన్ని నిందలు వేశారు. ఆయనే మళ్ళీ దాన్ని విత్డ్రా చేసుకున్నారు. ఆయనే మళ్ళీ దాని మీద రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ గారిని తిట్టించేటువంటి ప్రయత్నం చేశారు. అమ్మనాభూతులు తిట్టించారు. ఆ తర్వాత ప్రెస్ మీట్లు పెట్టించారు. ఆ తర్వాత ఆయన అరెస్ట్ చేస్తారని ఒక అభూత కల్పన కల్పించారు. మళ్ళీ ఆయనే బయటకు వచ్చి నన్ను ఎవరు కనీసం అరెస్ట్ చేయడానికి మా ఇంటికి రాలేదు, ఒక నోటీస్ పంపించలేదు, ఎవరు ఫోన్ కూడా చేయలేదు, ఎవరు వాట్సాప్ మెసేజ్ కానీ నార్మల్ మెసేజ్ కూడా చేయలేదు అని చెప్పి ఆయనే క్లారిటీ ఇచ్చారు. అయినా కానీ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి ఇష్టానుసారం బూతులతో ఆయన్ని తిట్టించినటువంటి పరిస్థితి, ఆంధ్ర పాలకుల్ని ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించేలా చేసినటువంటి వ్యక్తిగా ఆయన టీం కావచ్చు అని చాలా క్లియర్ గా మాట్లాడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి.
ఇవన్నీ కూడా చూద్దాం మరి ఏం జరుగుతుంది తెలంగాణకి సంబంధించినటువంటి. ఇప్పుడు ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ లో సంజయ్ కన్వెన్షన్ లో అక్కడ ఈ సభకి అవకాశం వస్తుందా, వస్తే పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడబోతున్నారు, తెలంగాణలో ఎలా ఉండబోతుంది, దశ దిశ కూడా అక్కడ ఆయన చెప్పేటువంటి పరిస్థితి అయితే ఉంది. రాబోయేటువంటి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో జనసేన చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ టార్గెట్ గా జనసేన పార్టీ తన మొదటి అడుగు ఇప్పటికే పంచాయతీ ఎన్నికల్లో పడింది, జడ్పీటీసీ ఎన్నికల్లో పడింది, అలాగే ఎంపీటీసీ ఎన్నికల్లో పడింది, మున్సిపల్ ఎన్నికల్లో పడింది. ఈసారి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో కూడా బలంగా రాబోతుంది అనేటువంటిది కనిపిస్తా ఉంది. మంచి హైప్ అన్ని పార్టీల నుంచి వచ్చింది. తెలంగాణలో కొంతమంది కుట్ర చేసినా అది జనసేన పార్టీకి మంచి ప్లస్ అయిందని చెప్పాలి. చూద్దాం ఈ పవన్ కళ్యాణ్ గారు సభ చేస్తారు, అక్కడ కోర్టు పర్మిషన్ ఇవ్వకపోయినా సరే చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేటువంటిది కనిపిస్తా ఉంది. మరి చేస్తారా, చేస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, ఆయన ఏం మాట్లాడతారు, ఏం చేయబోతున్నారు అనేది మరి కొద్దిగా సేపట్లో మనకి తెలిసేటువంటి అవకాశాలు అయితే ఉంది.